ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ. రాత్రి మంచిగా నిద్రపోయారా? ప్రశాంతంగా ఏయన్నా బాధలు, సమస్యలు, ఆలోచనలు ఇవన్నీ ఒకవేళ కలిగి ఉన్నట్టయితే, ఉదయం ఒక ఆమె నాతో చెప్పింది, ఇంట్లో చాలా టెన్షన్స్ ఉన్నాయమ్మా, చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, మా కుటుంబం అంతా చాలా కష్టాలు పాలైంది, నాకు నిద్ర పట్టలేదు, ఆ నిద్ర పట్టకపోవడం వల్ల నాకు హై బీపీ వచ్చింది, ఆ బీపీలో షుగర్ కూడా వచ్చింది అని చెప్పింది. డాక్టర్ చెప్పారంట, నువ్వు బాగా ఆలోచిస్తున్నావు, బాగా టెన్షన్ పడుతున్నావు, అందుకని నీకు ఇవి వచ్చింది అని చెప్పారంట. నిజమే, రాత్రిలే కదా మనకు ఖాళీ దొరికేది. అప్పుడు మనం పడుకున్నప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, టెన్షన్లు వస్తూ ఉంటాయి, మన పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడతా ఉంటాయి, మన బాధలు, మన కుటుంబ సమస్యలన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడ్డప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. కాకపోతే అది మన అనారోగ్యానికే దెబ్బ. కానీ ప్రశాంతంగా ఒక్కోసారి ఉండలేదు. కానీ ప్రశాంతంగా నిద్రపోయి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీ అందరికీ నిజంగా అటువంటి కృపను మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం వినటానికి వేగిరి పడుతున్న మీ అందరితో దేవుడు మాట్లాడబోతున్న ఒక్కటే మాట. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ యొక్క యోహాను గారు మొదటి పత్రికకి చాలా బాగా రాస్తూ ఉన్నాడు. యోహాని మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక అన్నిట్లో కూడా రాస్తూ ఒక మాట, దేవుని మూలంగా పుట్టిన వారెవ్వరు కూడా లోకమును జయించకుండా ఉండలేరంట. దేవుని మూలంగా పుట్టమంటే మనం బాప్తిసం తీసుకొని దేవునిలో రక్షణ పొందుకొని లోకములో ఉన్న మనము దేవుని బిడ్డలుగా మారిపోయి దేవుని ముద్రలు వేసుకున్న మనమంట లోకములో వచ్చే ప్రతి ఒక్క అపజయాలను, ప్రతి ఒక్క కీడులు, ప్రతి ఒక్క మేలు, ప్రతి ఒక్క దుఃఖము, ప్రతి ఒక్క శోధన నుంచి కూడా ఆయన చక్కగా చెప్తున్నాడు, లోకమును మీరు జయింతురు, జయమే పొందుకుంటారు. ఏది మీకు అపజయమనేవి ఒకవేళ వస్తాయి, ఎప్పుడు ఉంటాయి, మనకు అపజయాలు లేకుండా ఎందుకుంటాయి? అందుకని అపజయాలు వచ్చిన లోకంలో జయిస్తారు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. వీటన్నిటికీ మూల కారణం ఏంటంట, ఈ లోకమును జయించడానికి, ఈ లోకంలో గెలవటానికి, ఈ లోక ప్రజలతో కానీ, మనుషులతో కానీ, దుష్టుడైన సాతానుతో కానీ మనం గెలవాలంటే, పోరాడాలంటే మన యొక్క విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డరు అందుకే అంటారు, మా విశ్వాసులండి, మా మంచి విశ్వాసి అండి, మంచి విశ్వాసులు. నిజమే, విశ్వాసి అంటే ఏంటంటే దేవుని మీద బాగా విశ్వాసం పెట్టుకునేవాళ్ళు. ఇలా విశ్వాసం అంటే ఇక ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మన విశ్వాసమే మన విజయం. దేవుని బిడ్డ, నిజంగా ఈ వాక్యం వినటానికి ఎదురు చూస్తున్న నీ జీవితంలో విశ్వాసం లేకుండా ఉండబాకు. అందుకనే లోక సామెత ఒకటి ఉంటుంది కదా, వీళ్ళు విశ్వాసం లేని కుక్కలు అంటారు కదా. అంటే నేను లోకంలోది అందరూ చెప్తున్నమాట, ఒక్కొక్కళ్ళు మేలు అనుభవించి కూడా మరి ముఖం సాటేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని బట్టి పెద్దవారు అనేవాళ్ళు కదండి. ఇప్పుడైతే ఎవరు అనర్లే. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునికి ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి. జయించాలి అంటే లోకమును జయిస్తాం, సమస్యలను జయిస్తాం, కష్టాన్ని జయిస్తాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన యొక్క విశ్వాసం ద్వారా సమస్తమును జయించుటకు దేవుడే మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆయనే మన ఆశ్రయ దుర్గం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అమ్మ, దేవుడు జయించలేననుకుంటున్నావా? లోకంలో నేను అన్ని రక్షణలోకి వచ్చాను, ప్రభువు నమ్ముకున్నాను, ఇక నేను జయించలేకపోతున్నాను అనుకోబాకు. నీ విశ్వాసాన్ని మరొకసారి సరి చూసుకో, నీ విశ్వాసాన్ని బలపరుచుకో, నీ విశ్వాసాన్ని దృఢంగా చేసుకో. తప్పకుండా నువ్వు ఏది అపజయం అనుకుంటున్నావో దాన్ని విశ్వాసం ద్వారా జయముగా మార్చే దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం. లోకంలో ఉన్నాం కాదు, దేవునిలో ఉన్నాం. కాబట్టి వాటన్నిటిని మనమే తప్పకుండా జయిస్తావు. ఈ వాక్యం వినటానికి సిద్ధపడుతున్న నీ జీవితంలో తప్పకుండా జయం కలుగుద్ది. అపజయములన్నీ కొట్టేసి దేవుడు నీకు జయమునిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమెను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ప్రార్థనలు ఎక్కిపోయిస్తున్నారు, వారందరినీ దీవించండి, జయమును కలుగ చేయండి, నెమ్మది కలుగ చేయండి నాయన. శోధన నుంచి తప్పించండి,
ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం అయ్యా, స్కూల్కి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండి ఈ రోజంతా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఇంటిని దర్శించి నిలబెట్టుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.